హలో అండి. స్వీట్స్ తింటే వచ్చే ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? మూల్యం ముఖ్యం కాదు బిగులు, తినడం ముఖ్యం. అయితే చిన్నప్పుడు నాకు నచ్చిన ఒక స్వీట్ స్టోరీ ఉండేది. పాయసం అనే ఊర్లో కోవా అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు బాదుషా. వారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు గులాబ్ జామ్. గులాబ్ జామున్ చాలా అందగత్తె. ఒకసారి ఆ ఊరికి వడ ఆవడ అనే ఇద్దరు దొంగలు వస్తారు. గులాబ్ జామున్ అందం గురించి తెలుసుకుని ఆమెను బంధించి తీసుకెళ్లిపోతారు. విషయం తెలుసుకున్న పాలకోవా తన సేవకులైన దద్దోజనం పులిహోరతో గులాబ్ జామున్ కోసం వెతుక్కుంటూ వెళ్తుండగా ఒకచోట ఆమె బందీగా కనపడుతుంది. ఆ విషయాన్ని పాలకోవా ఊరి రాజైన పకోడీకి చెప్పి తన కూతురు గులాబ్ జామున్ కాపాడవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు పకోడీ తన మంత్రి అయిన చపాతీని, సేనాధిపతి అయిన లడ్డూని పంపించి గులాబ్ జామున్ ని క్షేమంగా తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు. వారు గులాబ్ జామున్ ను బంధించిన ప్లేస్ కి వెళ్తుండగా వారికి శనగ నూనె అనే నది అడ్డు వస్తుంది. అప్పడాల్లాంటి పడవలెక్కి జంతికల్లాంటి తెడ్లతో ఒడ్డు చేరుకుంటారు. గులాబ్ జామున్ విడిపించి వడ ఆవడలను కారపూసల్లాంటి దారాలతో బంధించి తీసుకెళ్తారు. గులాబ్ జామున్ అందానికి ముగ్ధుడైన పకోడీ తన కొడుకు కేసరికి గులాబ్ జామున్ ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా కోవాని కోరుకుంటాడు. గులాబ్ జామున్ సరే అనడంతో కేసరి గులాబ్ జామున్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. వారి పెళ్లికి చపాతీ, లడ్డు పందిరి వేసి సందడి చేయగా చీమలు, దోమలు, ఈగలు అతిథులుగా వచ్చి విందును ఆరగించి వెళ్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా ఈ కథ వినుంటే ఏ క్లాస్ లో విన్నారో కమెంట్ చేయండి. బాయ్ అండి.